నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. సెక్రటరియట్లో ఓఎస్డీల చేర్పులు మార్పులు దేనికి సంకేతం? మరి నిజంగానే అక్కడ కొన్ని కారణాలతోనే సెక్రటరియట్లో ఓఎస్డీల మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఇటు సెక్రటరియట్ వర్గాల్లో అధికారులు కూడా ఒక కోడై కూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. జనరల్గా సెక్రటరియట్లో ఓఎస్డీలు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. మరి ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద పనిచేసినటువంటి ఓఎస్డీలు అంతా కూడా మరి మంత్రులకు అనుబంధంగా కూడా పనిచేస్తారు. మరి ఏ పని ఉన్నా కూడా మరి మంత్రులు సెక్రటరీ ఉన్నటువంటి ఓఎస్డీలకే ఇన్ఫార్మ్ చేస్తారు. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మంత్రుల పేషీలో కూడా ఓఎస్డీల చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సెక్రటరీ వర్గాల్లో కొంతవరకు అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రుల పేషీపై కూడా ఒక మాటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మేజర్గా ఇటు ఇంటెలిజెన్స్తో పాటు అదేవిధంగా ఎస్బీ అధికారులతో కూడా ఒక నివేదిక తెప్పించుకొని ఎప్పటికప్పుడు మంత్రుల పేషీలకు సంబంధించి ఓఎస్డీల పనితీరుపై కూడా మాటరింగ్ చేస్తున్నట్టు కూడా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓఎస్డీల మార్పులు చేర్పులు అయితే మేజర్గా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం సంబంధించిన సమాచారం కానీ మంత్రుల శాఖ సమాచారం లీక్ అవుతుందనే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. జనరల్గా గత బీఆర్ఎస్ కాలంలో దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ఓఎస్డీగా వాళ్ళు విధులైతే నిర్వహించారు. మరి వాళ్ళే ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే కొంతమంది ఓఎస్డీలుగా మరి చలామణి అవుతున్నారు. మరి వాళ్ళే ఉంటున్నారు కాదు, మరి వాళ్ళ చేర్పులు మార్పులు దానికి సంకేతం మరి ఒక ఊహగాలు అయితే వస్తున్నాయి. మరి మేజర్గా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక సమాచారం అంతా కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేతలకు చేరవేస్తున్నారు కొంతమంది. మరి అందులో కొంతమంది పని కట్టుకొని మరి ఈ రకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మరి ఈ మధ్యకాలంలో ఓఎస్డీల చేర్పులు మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మేజర్గా ఇప్పుడు శాఖ పరంగా చూస్తే మాత్రం కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారని కూడా ఒక సమాచారం అయితే మరి గతంలో కూడా అంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కీలక సంబంధించిన సమాచారం అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం కానీ మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించిన సమాచారం కానీ కొంతవరకు లీక్ అయ్యేది. మరి అది బహిర్గతంగా కొంతమంది చెప్పారు. మరి ఇందులో ఎవరైనా మరి బ్లాక్ షీపులు ఉన్నారనే ఒక సంకేతం వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఓఎస్డీలు మరి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన శాఖల మార్పులు చేస్తే మాత్రం మరి ఇందులో కొంతవరకు మరి ఈ యొక్క చర్చకు కొంత సాల్వ్ జరుపుతున్న ఉద్దేశంతో మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కొంతవరకు సెక్రటరీ వర్గాలు అయితే కొంతవరకు అయితే చర్చకు జారిస్తుంది. మరి కొంతమంది అధికారులు మాత్రం కొంతమంది మంత్రులపై మరి గురిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు ఇష్టానుసారంగా కొన్ని పనులు అప్పచెప్తున్నారు, కొంతమంది మరి కమిషన్ దందా చేస్తున్నారనే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి కొంతమంది ఓఎస్డీలు అంటే ఇటు ఆఫీసర్స్ ఆర్ స్పెషల్ డ్యూటీకి సంబంధించిన ఆఫీసర్లు కూడా కొంతమంది చేతివాదం ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఏ ఫైల్ వచ్చినా కూడా మరి పర్సనల్ సెక్రటరీకి వస్తుంది జనరల్గా, తర్వాత ఓఎస్డీకి వస్తుంది. మరి ఓఎస్డీ కన్సల్లోనే మరి ఫైళ్ళ మూవ్మెంట్ అంతా కూడా జరుగుతుంది సెక్రటరియట్లో. మరి ఒకవేళ ఇటు మంత్రి సంబంధించిన ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది ఇంటర్నల్గా కొంతమంది బయట ఉన్నటువంటి అధికారులతో కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కానీ కొంతమంది పనికి సంబంధించిన ఫైల్ తీసుకొచ్చినప్పుడు మరి ఇంటర్నల్గా కొంతమంది ఓఎస్డీ అధికారులే మరి తమే అంత అన్నట్టుగా వ్యవహరించి కొంతమంది ఫైల్స్ కూడా మూవ్మెంట్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ విషయంలో మాత్రం కొంతమంది మంత్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి తమకు తెలియకుండా సమాచారం అవుతుందా లీక్ అవుతుంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు సీరియస్గా ఉండాలనే ఉద్దేశంతోనే కొంతమంది పేషీల్లో ఉన్నటువంటి ఓఎస్డీలు కూడా చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే మాత్రం కొన్ని మంత్రులకు సంబంధించి కూడా ఆరోపణలు వచ్చాయి. ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సంబంధించిన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. తర్వాత కొండ సురేఖ అదేవిధంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించి కానీ అదేవిధంగా మరి కొంతమంది సంబంధించిన సమాచారం లీక్ అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ ఓఎస్డీలకు సంబంధించి మరి ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు లీక్ అవుతుందనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో మరి ఇటు సెక్రటరియట్లో పనిచేసినటువంటి మంత్రుల పేసీలో కీలకంగా పనిచేసినటువంటి ఓఎస్డీలో సంబంధించి నిర్ణయంతోనే మరి ఇదంతా సమాచారం లీక్ అవుతుందనే ఉద్దేశంతోనే కొన్ని చేర్పులు మార్పులుగా చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో మేజర్గా ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఓఎస్డీ సురేందర్ రెడ్డిని కూడా వేరే శాఖకు కూడా బదిలీ చేశారు. ఇక మరోవైపు మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ సుమంత్రు కూడా కొన్ని రోజుల క్రితం కూడా ఒక వ్యవహారం కూడా పెద్ద రచ్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయన కొంతమందిని గంటుతో బెదిరించి మరి కొంతవరకు డబ్బులు డిమాండ్ చేసిన ఒక ఆరోపణ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఆయనను మరి కొంతవరకు పక్క పెట్టారు. మరి ఇది రాజకీయం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద కూడా పెద్ద చర్చ కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇది సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పోయింది, తర్వాత ఏఐసీసీ హైకమాండ్ వరకు కూడా ఈ న్యూస్ వెళ్ళింది. మరి ఈ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్రి కూడా కొంతవరకు రోజు పక్క పెట్టారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి కొండ సురేఖ పేషీల్లో ఓఎస్డీగా మాత్రం ఎవరు లేరు. మరి ఆ మార్పు అయితే అట్లాగే ఉంది కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
ఇంకా మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీగా ఉన్నటువంటి రాజేందర్ నామినేటెడ్ పోస్టులు కూడా నియమితులయ్యారు. మరి ఆయన కూడా తప్పించారు. మరి జూపల్లి మంత్రిత్వ శాఖ సంబంధించిన సమాచారం కూడా కొంతవరకు లీక్ అవుతుందనే ఒక ఆరోపణ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీ ఉన్నటువంటి రాజేందర్ కూడా మరి నామినేటెడ్ పోస్టులో ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు హెల్త్ మినిస్టర్ మంత్రి దామోదర్ రాజ్యసభ ఓఎస్డీగా ఉన్నటువంటి రమేష్ కూడా కొన్ని రోజులు కూడా విధులకు రావడం లేదు. మరి ఆయన కూడా వేరే శాఖకు బదిలీ అయ్యాడనే ఒక ఆరోపణ ఇస్తుంది. మరి చూడాలి. మరి ఇక్కడ ఇటు ఎడ్యుకేషన్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన సమాచారం కూడా కొంతవరకు లీక్ అవుతుంది ఆరోపణ నేపథ్యంలో. మరి ఓఎస్డీ కూడా కొంతవరకు విధులకు కూడా రావట్లేదు. మరి ఆయన కూడా వేరే శాఖకు బదిలీ చేశారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇక మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓఎస్డీ యుగంధర్తో పాటు అదేవిధంగా పిఎస్ చంద్రబాబు కూడా గత కొద్ది రోజులుగా ఆఫీస్కి రావడం లేదు. మరి వాళ్ళు కూడా తమ విధులు ఇచ్చి తప్పించారని కానీ తెలుస్తూ ఉంది. మరి వాళ్ళు కూడా వేరే శాఖకు బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మరి ప్రజెంట్ మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖకు సంబంధించి ఓఎస్డీ విధులు అయితే ఎవరు నిర్మించట్లేదు. గత కొద్ది రోజులుగా ఆయన ఓఎస్డీ కూడా ఖాళీ ఉన్నారు. మరోవైపు ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓఎస్డీ శ్రీలత కూడా వేరే శాఖకు కూడా బదిలీ అయి వెళ్ళారు. మరి జనరల్గా దాదాపు 2.5 సంవత్సరాలు కూడా ఆమె ఉన్నారు ఓఎస్డీగా. మరి ఈ ఉండపలంగా ఆమె వేరే శాఖకు బదిలీ కావడం పట్ల కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మేజర్గా రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఉంది. మరి ఆయనపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. గతంలో సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించి వర్క్ సంబంధించి వాళ్ళ కొడుకు సంబంధించి కన్స్ట్రక్షన్లో కూడా దానికి సంబంధించి ఆరోపణలు చేస్తారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంతవరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆరోపణ చేసిన నేపథ్యంలో మరి ఈయనకు సంబంధించిన సమాచారం బీఆర్ఎస్ నేతలకు ఎట్లా జరిగినపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ నేపథ్యంలోనే మరి ఓఎస్డీ ఉన్నటువంటి శ్రీలతను కూడా మరి వేరే శాఖకు బదిలీ చేశారనే ఒక ఆరోపణ అయితే మేజర్గా వినిపిస్తుంది. ఇక మరోవైపు మంత్రి అడ్లు లక్ష్మణ్ పిఎస్ పురుషోత్తం కూడా మరి ఆయన కూడా ఓఎస్డీగా విధులు కూడా మానేశారు. మరి ఆయన ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు విధులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మరి ఇందులో కూడా కొత్త శాఖపరమైన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లీక్ అవుతుందనే ఒక అనుమానంతోనే మరి ఆయన కూడా ఓఎస్డీ నుంచి తప్పించి వేరే శాఖకు బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు మేజర్గా మంత్రుల శాఖలో మార్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా మరి ఢిల్లీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు. దాంతోపాటు ఇటు మంత్రులు కూడా కొంతవరకు వెళ్ళే పరిస్థితి. అంటే ఇటు శాఖ పరంగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. కొంతవరకు మంత్రులు కూడా మరి చేతివాత ప్రదర్శిస్తారు. కొంతవరకు ఫైళ్ళ మూమెంట్ సంబంధించి అంటే ఫైల్ క్లియరేజ్ చేసేది కూడా కొంతవరకు కమిషన్ కూడా ఆశిస్తారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమపైతో పాటు ఇటు మంత్రి కొండా సురేఖ కానీ ఇతర మంత్రులపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో కూడా కొంతవరకు హైకమాండ్ కూడా సీరియస్గా ఉంది. మరి ఇక్కడ కొంతమంది ఇష్టాసారంగా వివరిస్తున్నారు మంత్రులు. మరి అందులో కూడా శాఖపరమైన మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కలిసి వచ్చారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెళ్ళారు. మరి ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు మంత్రుల శాఖలు కూడా చేర్పులు మార్పులు అవకాశం ఉంది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దాదాపు 6 మంది మంత్రులుగా ఉన్నారు. మరి ఇక 2 మంత్రివర్గంలో విస్తరణ చేయాల్సి ఉంది. మరి ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటు ఇటు మంత్రుల్లో శాఖల చేర్పులో మార్పులో భాగంగానే మొదటగా ఇటు సెక్రటరీకి సంబంధించి మరి మంత్రుల పేషీల్లో మరి ఓఎస్డీలో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. మరి అందుకు దీనికే సంకేతంగా కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే మరి బిగ్ శాఖ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రులకు సంబంధించి శాఖల చేర్పులు మార్పులు జరిగే అవకాశం ఉండే సంకేతంతోనే మరి ముందస్తుగా ఓఎస్డీల మార్పు జరిగిందనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మరి ఇటు సెక్రటరీ వర్గాలు అయితే కొంతవరకు చర్చ అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు చూడాలి. మరి నిజంగానే శాఖల మార్పులకు సంబంధించి ఉండే అవకాశంతోనే మరి సెక్రటరియట్లో మరి మంత్రుల పేషీలో కీలకంగా వివరించినటువంటి ఓఎస్డీలో మార్పులు జరిగాయా, లేకపోతే వారంతటా వారే తప్పించారా, లేకపోతే దీనికైనా గుస్స వినిపిస్తుందా అనే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తాయి. మరి వీటన్నిపై కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ మాత్రం దాదాపు ఒక 1 వీక్ నుంచి అయితే మాత్రం మరి మంత్రివర్గంలో మంత్రి పేషీలో మాత్రం ఓఎస్డీల చేర్పులు మార్పులు అయితే జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి మంత్రివర్గంలో మరి మార్పులు చేర్పులు ఉండలో భాగంగానే ఈ పేషీలకు సంబంధించి ఓఎస్డీల మార్పు జరుగుతుందా, లేదంటే మరి జనరల్గా జరిగే బదిలీలో బాగానే జరుగుతున్నపై కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి వీటన్నిపై కూడా కొంతవరకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.